బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి మూవీ ఊచకోత ఇంకా తగ్గట్లేదు. సాధారణంగా ఎంత పెద్ద సినిమా అయినా ఒక నెల తర్వాత కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోతాయి. కానీ కల్కి మాత్రం ఇంకా భారీ వసూళ్లను సాధిస్తూనే ఉంది. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 4 వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఈ 4 వారాలు కూడా కలెక్షన్లు నిండిపోయాయి. ఇక 5వ వారం మొదటి మండే రోజు ఏకంగా 19,000 టికెట్లు బుక్ అయ్యాయంటే దాని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ తో పాటు ఇతర దేశాల్లో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే 1150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది ప్రభాస్ మూవీ. కర్ణుడిగా నటించిన ప్రభాస్ నటన విశ్వరూపానికి వస్తున్న భారీ రెస్పాన్స్ ఇది అంటున్నారు ఆయన అభిమానులు. ఈ సినిమా దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. 372 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. ఇక అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 160 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. దీంతో ఇండియాలోనే హైయెస్ట్ లాభాలు తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది మూవీగా నిలిచింది కల్కి. ఆగస్టు 15వ తేదీన వరకు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఈ మూవీకి లాంగ్ టైం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇదే కల్కికి బాగా కలిసి వచ్చింది. వేరే పెద్ద మూవీ ఉంటే ఇంత కలెక్షన్లు వచ్చుండవేమో. కానీ ఇంకో 15 రోజుల దాకా ఏ సినిమాలు లేవు కాబట్టి ఇంకో 50 కోట్ల దాకా వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కలెక్షన్ తో పాటు రికార్డులు కూడా బాగానే బద్దలు కొట్టింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన 3వ సినిమాగా నిలిచింది. దాంతో పాటు తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు తెచ్చుకున్న 2వ సినిమాగా ఉంది. అటు నేపాల్లో అయితే బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటికీ అక్కడ 23 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇంకా నిలకడగానే వసూలు సాధిస్తోంది. మొదటి పార్ట్ ఇంత పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు 2వ పార్ట్ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. బాహుబలి మొదటి సీన్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న అందరి ఎగ్జైట్మెంట్ ను పెంచేసింది. ఇప్పుడు కల్కి మూవీలో కర్ణుడిగా ప్రభాస్ ఎందుకు నటించాడో అనే సందేహాలు 2వ పార్ట్ మీద అంచనాలను ఆకాశానికి పెంచేశాయి. మొత్తానికి క్యూరియాసిటీని పెంచడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడన్నమాట.